కుమార సినిమా చూసిన మాత్రం మళ్ళీ ఒక లెజెండ్, ఒక సమర సింహారెడ్డి, ఒక లెజెండ్, మన ఒక సినిమా గుర్తొస్తుంది, ఒక చిన్న కిషోరెడ్డి. ఆ డైలాగులు పంచులాగా అట్లా ఉన్నాయని ఈ సినిమాలో మాత్రం డాకు కుమార టైటిల్ తగ్గట్టు. బాబీ గారు మన లాస్ట్ టైం కూడా 1 year కింద కూడా మన చిరంజీవితో బ్లాక్ బస్టర్ కొట్టిండు వాల్తేరి వీరయ్య. అదే మళ్ళీ ఈ సినిమా బాలకృష్ణతో వచ్చిరు మళ్ళీ డాకు మహారాజ్. ఇది ఒక సినిమా, ఒక సెన్సేషన్ సినిమా బాలకృష్ణ కెరియర్ లా. డైలాగులు కానీ పంచులు కొట్టాలన్నా బాలకృష్ణ కొడతారు. ఎవరు కూడా డైలాగ్ కొట్టాలన్నా, తొడ కొట్టాలన్నా, మీసం తిప్పాలన్నా కదా అలాంటి డైలాగులు అంటేనే బాలకృష్ణనే. అంటే సెట్ అయితే మంచిగా ఆయనకి ఖతర్నాక్ చేసిన యాక్టింగ్ మాత్రం. మా తమ్మన్ మ్యూజిక్ మాత్రం ఏం కొట్టిన లాస్ట్ టైం లెజెండ్కి ఎట్లా కొట్టింది, మన అఖండకి ఎట్లా కొట్టింది మ్యూజిక్, దానికంటే బాగా కొట్టింది మ్యూజిక్ మన తమ్మన్ గారు. బాబీ డైరెక్షన్ లో వచ్చిన సినిమా ఇది. మళ్ళీ ఇప్పుడు ఇది బ్లాక్ బస్టర్ కొట్టాలనుకుంటున్నారు చాలా మంది, బ్లాక్ బస్టర్ మూవీ అని చెప్పొచ్చు. దబిడి సాంగ్ దబిడి మాత్రం దబిడి చేసి పడేసిండు. పాట మాత్రం మస్తు ఉన్నదన్న. ఆ పాటలు బాలకృష్ణగా సెట్ అవుతాయి. దబిడి అంత బాగుంది పాట మాత్రం. ఆ స్టెప్స్ కానీ, ఆ డాన్స్ కానీ చాలా బాగుంది. ఒక డిఫరెంట్ గా చేసింది. సో లెజెండ్ లో మన అఖండలో కానీ దీంట్లో కానీ ప్రజ్ఞ జైస్వాల్ గారు ఉన్నారు. ప్రజ్ఞ జైస్వాల్ దేంట్లో ఉంటే దాంట్లో హిట్ అంటున్నారు. ఏమంటారు? ప్రజ్ఞ జైస్వాల్ గారు అఖండలో ఉన్నారు, దీంట్లో ఉన్నారు. సో ఇది హిట్, అది హిట్. అఖండ పార్ట్ 2 కూడా రాబోతుంది, దాంట్లో కూడా ఉన్నారు. సో ఏమంటారు ప్రజ్ఞ జైస్వాల్ గురించి? అంటే ఆ క్యారెక్టర్ కి బాలకృష్ణ గారికి బాగా సెట్ అవుతుంది కాబట్టి ఇద్దరు కలిసి వస్తుంది. కథ తగ్గట్టు, స్టోరీ తగ్గట్టు ఇద్దరు సెట్ అవుతుంది కాబట్టి పెట్టుకోరు మళ్ళా. సో ఊర్వశి రథోలా గారు దబిడి సాంగ్ లో చేశారు. మీరేమనుకుంటారు అది సాంగ్ చూసినప్పుడు? నేచురల్ గా మనం ఒక డాన్స్ లెక్క చూడాలి కానీ మనం ఏలా అనుకోవద్దు. అంతే, అది ఒక పాట లెక్క చూసుకోవాలి, అంతేమనుకోవద్దు. పాట అయితే ఓకే. సినిమా మాత్రం బాలకృష్ణ కెరియర్ ఒక బెస్ట్ మూవీ అని చెప్పొచ్చు, ఒక బ్లాక్ బస్టర్ మూవీ. ముందుగా సంక్రాంతి శుభాకాంక్షలు అందరికీ. సంక్రాంతికి బాలబాబు ఫ్యాన్స్ అంతా కలర్ ఎగరేసుకునే రోజు వచ్చింది. ఈ సినిమా మాత్రం డాకు కుమార్ టైటిల్ ఎలా పెట్టారో సినిమా అంతా బ్లాక్ బస్టర్ కొట్టిందా. జై బాలయ్య బాబు. ఒక్క ముక్కలో ఈ సినిమా హిట్ అంటారా అన్న? గుర్రం మీద వస్తున్న సినిమా, ముందు రేసింగ్ వచ్చేసింది ఆయన. బ్లాక్ బస్టర్ మూవీ.